హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటా అని చూస్తున్నారా? ఏం లేదండి, ఈరోజైతే హెల్దీగా పత్యానికి కావాల్సిన సూప్ అయితే చేసాను. చికెన్ సూప్ అండి. ఎవరికైనా ఆపరేషన్స్ అయిన వాళ్ళు కానీ, డెలివరీస్ అయిన వాళ్ళు కానీ, ఏమైనా దెబ్బలు తగిలి స్టిచెస్ పడ్డ వాళ్ళు కానీ ఇలాంటి సూప్ తాగారంటే హెల్త్ చాలా బాగుంటుందండి. పైగా నీరసం అంతా పోయి ఎనర్జీగా ఉంటారనమాట. సూప్ తాగటం ఇష్టం లేని వాళ్ళు ఇలా రైస్లో కలుపుకొని కూడా తినేసేయచ్చు, బాగుంటుందండి. ఈ విధంగా రైస్ మెత్తగా నలిపేసుకొని అందులోకి వేసుకొని కలుపుకొని తినచ్చు, మనం రసమన్నం తిన్నట్లుగానే. ఎలా చేయాలో చూడండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో అయితే చికెన్ ముక్కలు తీసుకున్నానండి. విత్ బోన్స్తో తీసుకున్నాను. చూసారా, బోన్స్తో పాటు తీసుకున్నాను. ఎప్పుడు కానీ సూప్ అనేది బోన్స్తో పాటు చేయాలండి. ఓకేనా. దానికి కావాల్సింది ఒక ఆనియన్ అయితే సన్న కట్ చేసుకున్నాను. జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, జీర్ణానికి మంచిది కదండి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకున్నాను. మిరియాల పొడి, ఇది పచ్చిమిర్చి వేయకూడదు కదండి ఆపరేషన్స్ అయిన వాళ్ళకి, అందువల్ల మిరియాల పొడి తీసుకున్నాను. ఇదిగో బాండిల్ అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర అలా కొద్దిగా వేపుకొని చిటపట అనేటప్పుడు ఇదిగో చూడండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేపేసుకోవాలండి. బాగా వేగితేనే మనకి సూప్లో టేస్ట్ అనేది వస్తుంది. పేషెంట్లకు మంచిదండి. ఆపరేషన్ అయిన వాళ్ళకి దెబ్బలు తొందరగా మానుతాయి, పైగా ఎనర్జీగా ఉంటారు, నీరసం అనేది ఉండదు. ఇదిగో చూడండి, వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. బాగా వేపేసుకోవాలి. కలర్ చేంజ్ అయింది కదండి, బాగా వేగింది కదా. ఈ విధంగా బాగా వేపుకోవాలి, పచ్చివాసన అంతా పోయేట్టుగా. ఇప్పుడు మనం ఇందులో చికెన్ ముక్కలు వేసుకుందాము. బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇది క్లీన్ చేసుకున్న ముక్కలు కాస్త ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కొద్దిపాటి ఆయిల్లోనే బాగా కలిపెట్టేసుకొని వేపుకోవాలండి చికెన్ని. హెల్త్కి అయితే మంచిదండి, నీరసం అనేది ఉండదు. పైగా వాళ్ళు పేషెంట్లమని మనం అవి తినకూడదు ఇవి తినకూడదు అన్న ఫీలింగ్ పోతుంది వాళ్ళకి. ఇలాంటి చేయించామంటే మనం కూడా అన్నీ తింటున్నాం అన్న ఫీల్తో ఎనర్జీగా ఉంటారు. చూసారా, ఇలా బాగా కలపెట్టేసుకొని ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచేద్దాము. చూసారా అండి, పచ్చివాసన అంతా పోయి చికెన్లో బాగా వేగింది ఇది కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకోవాలండి సూప్లో ఉప్పు. వేసుకొని బాగా కలిపేసుకుందాం. ప్రతి ముక్క కూడా బాగా తిప్పుకోవాలండి, వేపుకోవాలి. ఈ విధంగా డైలీ 1 గ్లాస్ అన్నా ఇలా సూప్ ఇచ్చామంటే ఆపరేషన్ అయిన పేషెంట్లకి వాళ్ళకి అసలు నీరసం అనేది ఉండదన్నమాట. మనం కూడా అన్నీ తింటున్నాం అన్న ఫీల్తోనే ఎనర్జీగా రెడీ అయిపోతారు. చూసారా, 5 మినిట్స్ తర్వాత బాగా వేగింది కదండి. ఇప్పుడు మిరియాల పొడి అయితే తీసుకున్నాం కదండి. ఆపరేషన్ అయిన పేషెంట్లకి మనం పచ్చిమిర్చి వాడకూడదు కాబట్టి నేను ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నాను, ధనియాల పొడి వేస్తున్నాను. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసానండి. ఇక్కడ మిరియాలు మంచిదే కదండి హెల్త్కి. మీకు కావాలంటే కారపొడి అయినా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎందుకు పత్యానికి చేయడం చేసే సూప్ కదా అనేసి ఇక్కడ మిరియాల పొడి అయితే వాడాను. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. బాగా ముక్కలు మునిగేంతగా వాటర్ వేసుకోవాలండి. సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు, మనం 2-3 టైమ్స్ అయినా కూడా వాటర్ వేసుకోవచ్చు. బాగా అలా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచుదాము.
మంట మీడియం ఫ్లేమ్ పెట్టానండి, అట్లా హై పెట్టకూడదు, సిమ్లో ఉన్న లేట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. చూసారా 5 మినిట్స్ అయిపోయింది, బాగా ఉడుకుతూ ఉంది. ఇంకా ఉడకాలి ఇది. ముక్క మనకి మెత్తగా అయిపోవాలన్నమాట, మన కర్రీకి రెడీ అయినట్లుగా అవ్వాలి. ఇప్పుడు నేను మళ్ళీ 1 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టి ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్ మంట పెట్టేసుకొని పెడుతున్నాను. ఇదిగో చూడండి, బాగా ఉడికిపోయింది, ముక్క మెత్తగా అయింది. ఇప్పుడు ఈ ముక్కల్ని తీసి ఓ గిన్నెలోకి పెట్టేసుకుందాం. సూప్ అలాగే ఉంచి ముక్కలు మాత్రం సపరేట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదండి. ఇదే మెయిన్ అండి పేషెంట్లకి. వీటిలో నుంచి ఇప్పుడు బోన్స్లో నుంచి చికెన్ కాస్త వేరు పెట్టాలి. ఈ సూప్లో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. చూసారా, ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ వేసి అలా కలిపేసి ప్లేట్ పెట్టేసుకుందాము. ఈలోపు మనం తీసి పెట్టుకున్న ముక్కల్ని బోన్స్ని డివైడ్ చేద్దాం. చూసారా, అన్నీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి. స్కిన్ మాత్రం సపరేట్ చేసి జార్లోకి అయితే వేసుకుందాము. బోన్స్ సపరేట్ చేసి స్కిన్ సపరేట్ చేయాలండి. ఈ విధంగా కాలుతుంది, వేడిగా ఉంది కదండి, అందుకే నేను స్పూన్ తీసుకున్నాను. ఇలా అన్ని ముక్కల్ని కూడా స్కిన్ మాత్రం సపరేట్ చేసేసేయాలి. చాలా వేడిగా ఉంది, అందుకే స్పూన్తో ఇలా తీయేస్తున్నాను. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా బోన్స్. ఇది చికెన్ అంతా, బోన్స్ అంతా ఇలా పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. చూసారా, మెత్తగా ఉన్న పీస్ మొత్తం జార్లోకి వేసుకొని బోన్స్ పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేయాలండి. ఇది పత్యానికి చేసే సూప్ అండి. అలా కాకుండా మనం టేస్టీగా చేసుకోవాలంటే ఇంకో విధంగా చేయొచ్చు. ఈసారి ఎప్పుడైనా ఆ వీడియో మీకు చేసి పెడతాను చూడండి. ఇప్పుడైతే ఇది పత్యం కోసం మాత్రమే అండి. ఆపరేషన్స్ అయిన వాళ్ళకి, ఏమైనా దెబ్బలు తగిలి స్టిచెస్ అవి పడిన వాళ్ళకి మాత్రమే అన్నమాట ఈ సూపు. చికెన్ సూప్ కానీ మటన్ సూప్ కానీ పెడితే హెల్తీగా ఉంటారు, తొందరగా కోలుకుంటారని కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదండి. అందుకే నేనైతే మా ఇంట్లో ఒకరికి హెల్త్ సరిలేదండి, అందుకని వాళ్ళ కోసం అని చెప్పి చికెన్ సూప్ అయితే చేస్తున్నాను. ఎటో చేస్తున్నాం కదా, ఒక వీడియో తీసి పెడదామని చెప్పి వీడియో చేశాను అనమాట. సూప్ తాగమన్నా కొంతమంది విసుక్కుంటారు కదండి, తాగరు. అందుకని నేను ఇది రైస్లో కలిపి, మామూలుగా మనం మిరియాల చారు అవి చేసినప్పుడు రైస్లో కలుపుకొని తింటాం కదండి, ఆ విధంగా చేస్తున్నాను అనమాట. చూసారా, అంతా స్కిన్ అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. బాగా మెత్తగా పేస్ట్లా అయిపోయింది, చూసారా అండి, ముద్దగా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ఉడుకుతుంది కదండి సూప్, అందులోకి ఈ ముద్దను కాస్త అందులో యాడ్ చేద్దాం. ఆయిల్ అంతా తేలిపోయింది అంటే మనకు సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోనే మనం మిక్సీ పట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని వేసుకుందాం ముద్దని. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ అంతా సూప్లో కలిసిపోవాలండి, ఉంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనం బోన్స్ పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ బోన్స్ కూడా తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం. కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను, మరీ గట్టిగా వచ్చింది కదండి చికెన్ అంతా వేసేసరికి. అలాగే ఎలాచీ పౌడర్ కొద్దిగా వేస్తున్నాను, ఒక 3 ఎలాచీని బాగా దంచేసుకొని వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసమని. అలాగే పుదీనా లీవ్స్ కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అన్నమాట. ఎలాచీ కానీ పుదీనా కానీ బాగా కలుపుకునేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను.
ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చే వరకు అలా ఉడకబెట్టి తర్వాత స్టవ్ కట్టేసుకుందాం. బాగా కలుపుకున్నాం కదా ఉంటలు లేకుండా కూడా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఒక పొంగు అలా వచ్చే వరకు పెట్టేసుకుందాము. చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా. రెడీ అయిపోయిందండి సూప్ అనేది. చికెన్ సూప్ ఇది హెల్త్ బాగాలేని వాళ్ళకి పత్యానికి చేసే సూప్ అన్నమాట. స్టవ్ కట్టేసుకున్నాను, అంటే మన సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే మనం ఒక గ్లాస్లోనో కప్లోనో పోసిస్తే తాగనని మొండికి చేస్తారు. తాగే వాళ్ళు అయితే తాగేస్తారండి. వద్దనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. అలా నాకు వద్దు సూపులని అలాంటి వాళ్ళకి రైస్లో కలిపి పెట్టేసామంటే తినేస్తారు. ఇడ్లీకైనా సరే రైస్కైనా సరే బాగా కలిపేసి పెట్టేసామంటే జ్యూసీగా తింటారనమాట. హ్యాపీగా వాళ్ళకి నోటికి రుచిగా ఉంటుంది, టేస్టీగా. నేనైతే రైస్లో కలిపి పెడుతున్నాను. రైస్ వేడి మీదే స్పూన్ తీసుకొని బాగా ఇలా మెత్తగా నలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత సూప్ అందులోకి వేసుకొని కలిపి పెట్టేస్తున్నాను. ఇలా స్పూన్తోనే బాగా నలిపేసుకున్నామంటే మెత్తగా వచ్చేస్తుందండి. తెలిసిన వాళ్ళంతా కూడా మిక్సీకి వేసి కూడా పెట్టేయచ్చు అన్నారు, కానీ ఒకసారి అయితే వేసాను, నాకు అంతగా నచ్చలేదు, కొంచెం బంకగా అనిపించింది. అందుకే ఇలా చేత్తోనే నలుపుతూ లేకుంటే స్పూన్ తీసుకొని నలిపి పెడుతున్నాను. మనం రెడీ చేసుకున్న సూప్ని రైస్లో వేసుకొని బాగా అలా జ్యూసీగా కలిపేసుకొని తినిపించేసామంటే హ్యాపీగా తింటారు. నా ఆత్రం కొద్దికి రైస్ ఎక్కువ పెట్టి కలిపానే కానీ అసలు అందులో సగం కూడా తినలేదండి. వీళ్ళకి నోటికి కొంచెం సగించాలి కదండి తినటానికి. హాఫ్ అన్నం కూడా తినలేదు, కొద్దిగా తిని ఇంకా చాలని చెప్పేశారు. సూప్ అయితే చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటారు, నీరసం అనేది అంతా పోతుంది. డైలీ ఒక గ్లాస్ తాగించామంటే బాగలేని వాళ్ళకి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చూసారా?